OnePlus Nord 5 was Realme GT 70. ఈ రెండు ఫోన్స్ కి ఇప్పటికే Android 16 అప్డేట్ వచ్చేసింది. ఈ బడ్జెట్ లో Realme GT 70 కన్సిడర్ చేయాలా లేదా బడ్జెట్ కొంచెం పెంచితే Nord 5 తీసుకోవాలా? ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా సేమ్ పేరెంటల్ కంపెనీ నుంచే వచ్చాయి. UI ఆల్మోస్ట్ సేమ్ ఫీల్ ఇస్తుంది. అప్డేట్స్, AI ఫీచర్స్, లాక్ స్క్రీన్స్, హాప్టిక్స్ వరకు కూడా చాలా సిమిలర్ గా ఉంటుంది. డిస్ప్లే సైజ్ అండ్ రెజల్యూషన్ రెండిట్లోనూ సేమ్. కానీ Realme డిస్ప్లే కొంచెం బ్రైట్ గా ఉంటుంది. OnePlus డిస్ప్లే లో 144 Hz ఉంటుంది. నంబర్ లో స్మాల్ డిఫరెన్స్ కనిపించిన డైలీ యూజ్ లో స్మూత్ ఫీల్ ఇస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ విషయానికి వస్తే Nord 5 కొంచెం బాక్సీ ఫీల్ ఉంటుంది. GT 70 ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం బెటర్. ఇక్కడ IP68 69 రేటింగ్ కూడా ఉంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే GT 70 లో MediaTek Dimensity 8400 మ్యాక్స్ ప్రాసెసర్ వస్తుంది. గేమింగ్ లో బెటర్ FPS హ్యాండిల్ చేస్తుంది. Nord 5 లో ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. ప్రొసెసర్ స్మూత్ గా రన్ అవుతుంది. అందుకే బ్యాటరీ కన్సంప్షన్ తక్కువ. GT 70 లో బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది. చార్జర్ కూడా ఫాస్టర్. కెమెరాస్ ఆల్మోస్ట్ సేమ్. సెన్సార్స్ మాత్రం డిఫరెంట్. సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే Nord 5 కెమెరా కొంచెం న్యాచురల్ గా ఉంటుంది. షార్ప్నెస్ అండ్ కాంట్రాస్ట్ బెటర్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ స్పెక్స్ కావాలంటే Realme GT 70 లేదా క్లీన్ UI అండ్ బ్రాండ్ వాల్యూ మొబైల్ కావాలంటే OnePlus Nord 5. ఈ రెండిట్లో మీరు ఏ ఫోన్ చూస్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు టెక్నోమున్నా.